నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంకొల్లు పర్యటనలో భాగంగా పంగులూరు, ముప్పవరం, ఆరికట్లవారిపాలెం, గంగవరం గ్రామాల్లో మంత్రి నారా లోకేష్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మార్గం మధ్యలో మంత్రి నారా లోకేష్ కు పుష్పగుచ్చాలు, పూలమాలలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్లకార్డులు చేతిలో పట్టుకొని బాణసంచారం కాల్స్తూ సంబరాలు చేసుకున్నారు. నారా లోకేష్ రాకను పురస్కరించుకొని దారి పొడవునా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ మహిళలు ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ లోకేష్ ముందుకు సాగారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నారా లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు. లోకేష్ ప్రతి మహిళను ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగారు. నారా లోకేష్ తో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. Again!
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గత 4 నెలల నుంచి బిల్లులు మరియు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అధికారులను అడిగితే అకౌంట్లో నగదు జమ చేశారని వారికి మెసేజ్ వచ్చిందని చెప్తున్నారని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం అద్దంకి మండలం ఎంఆర్సీ కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఎంఈఓ సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బిల్లులు రాక అప్పులు చేసి మరీ విద్యార్థులకు వండి పెడుతున్నారని, సుమారు 70 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించి కార్మికులు పనిచేస్తున్నారని, ప్రభుత్వం సరైన సమయంలో బిల్లులు ఇవ్వకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని, మెనూ ఛార్జీలు తక్కువగా ఇచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టమంటే కార్మికులు ఎక్కడ నుంచి తీసుకువచ్చి పెడతారో ప్రభుత్వం ఆలోచించాలని వెంకటేశ్వర్లు తెలియజేశారు. మధ్యాహ్న భోజన కార్మికులుగా అద్దంకి మండల పరిధిలోని సుమారు 70 స్కూళ్లలో వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి వర్కర్లకి ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేది సాధిచాలన వేతనం. ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు పెండింగ్ పెట్టేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత 3,000 మొత్తం ఇవ్వాల్సింది 1,000 రూపాయలు 2,000గా విభజించి ఇస్తా ఉన్నారు. 1,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 2,000 మళ్ళీ ఇప్పుడు 6 నెలలు పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు కార్మికులు ఈరోజు వాళ్ళు పిల్లలకు వండి పెట్టేదానికోసం ముందు అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తూ ఉంది. ప్రభుత్వం ఏ నెల బిల్లులు ఆ నెల వేయకుండా 3 నెలలు 4 నెలలు పెండింగ్ పెట్టడం వల్ల వీళ్ళు అప్పులు తీసుకొచ్చి వేయటం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి రూపాయి దాంట్లో వచ్చినటువంటి మిగిలేది కూడా ఈరోజు వాళ్ళు అప్పులకి సంబంధించి ఎక్కువగా రాసుకొని వీళ్ళకి వచ్చేటువంటిది కూడా కిరాణా షాపులో తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకని కార్మికులకు ఏ నెల బిల్లు ఆ నెల ఏ నెల వేతనం ఇచ్చేది అరాకొరిస్తున్నారు. ఏదో సామాజిక సేవగా ఇది చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి సామాజిక సేవగా చూసినా కానీ కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటిది కూడా లీస్ట్ వేతనం ఈరోజు నెలకి 3,000 తీసుకుంటున్నారంటే రోజుకి ఈరోజు 700-800 రూపాయలు కూలి తీసుకుంటున్నారు. అంటే నెలకి 3,000 ఇస్తున్నారు. అది కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ కార్మికులు పొట్టగొట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మెనూ ఛార్జీలు తక్కువైనా సరే వాటిని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు గ్యాస్కి ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లా, సొంతగా గ్యాస్ తీసుకొచ్చి కార్మికులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు ఉంటే నెలకు 2-3 సిలిండర్లు ఈరోజు అవసరం అవుతా ఉంది. అదే పెద్ద స్కూల్లో అయితే 2 రోజులకు 3 రోజులకు హై స్కూళ్ళల్లో సిలిండర్లు 2 రోజులు 3 రోజులకు అవసరం అవుతా ఉంది. అంటే పెట్టుబడి కార్మికులు ఏడ తీసుకొచ్చి పెడతారు? చాలీసాల వేతనంతో ఏదో పూట గడిసిద్దులు అదే వండుకొని ఆ వండిందే కుటుంబాని కోసం గడిసిద్దులు అని చెప్పేసి వాళ్ళు చాకరీ చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా ఈరోజు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా రాగజావ ఉచితంగా కాసి పెట్టాలన్నారు. ఫ్రై చేయాలని చెప్తా ఉన్నారు. ఈరోజు ఎగ్ ఫ్రై చేయాలి. ఎవరు ఇవ్వాలి? దానికి అదనమైనటువంటి ఛార్జీ లేదు. దానికి అయ్యే ఖర్చు అయ్యే గ్యాస్కి సంబంధించినటువంటి ఇచ్చేది లేదు. అంటే పెట్టేదేమో కార్మికులు చాకరీ చేయాలి, పెట్టుబడి పెట్టాలి, ఫలితం మాత్రం ప్రభుత్వం గొప్పలుగా మేము చెప్తున్నాం. ఈరోజు సన్నబియ్యం ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా మంచిది, మంచి అంశం ఈరోజు ప్రభుత్వం చేసింది. దీన్ని మేము హర్షిస్తున్నాం. సన్నబియ్యం ఇచ్చి ఎట్టయితే వండి పెడతా ఉంటున్నారో కార్మికులకు కూడా 3,000 వేతనంకి ఈరోజు ఎలా పనిచేస్తారు? అందుకని కార్మికుల వేతనం పెంచాలి, పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మికులందరూ ఏకం చేసి ఈరోజు ఈ మిడ్ డే మీల్ కార్మికులకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి అధికారులు పొంతలేని సమాధానం చెప్తా ఉన్నారు. బట్టి మధ్యాహ్నం భోజన పథకం బిల్లులు ఇవ్వాలి సార్. 6 నెలలు ఏమో జీతాలు ఇవ్వాలి. కోడిగుడ్డు కూర ఏపుళ్ళు పెడితే బిల్లులు పెంచుతామన్నారు, పెంచట్లేదు. రాగిజావ పెట్టారు, రాగిజావకి ఇవ్వట్లేదు. పూర్తిగా ఏమి ఇవ్వట్లేదు సార్. మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఇప్పుడు బిల్లులు అప్పుడు ప్రతి నెల బిల్లులు వేయాలి, జీతాలు పెంచాలి, మాకు బిల్లులు పెంచాలి, మిడ్ డే బిల్లులు పెంచాలి, పిల్లలకి మినిమం ఛార్జీలు పెంచాలి, గ్యాస్ ఇవ్వాలి, యూనిఫారం ఇవ్వాలి సార్. ముందు రాగిజావ ఇన్నాళ్ళు బట్టి పెట్టుకుంటే మరి దానికంటూ ₹1 ఇవ్వట్లేదు. మాకు ఉచితంగా యాడ్ చేస్తాం సార్, మేము చేయలేం కదా. మరి బిల్లులు పెంచితే మీకు 30 పైసలు 40 పైసలు చేస్తాం, కోడిగుడ్లు కూరలు చేసి పెట్టండి అన్నారు. ఈరోజు మరి దాని గురించి అసలు మేము అనలేదని పెట్టకపోతే పంతులు ఊరుకోవట్లేదు, పెడితే వీళ్ళు బిల్లులు ఇవ్వట్లేదు మాకు సార్. ప్రభుత్వ పరంగా వాళ్ళు రావాలని కోరిక ఇది మొత్తం ప్రభుత్వం చేస్తాము, వాళ్ళు వస్తే తీసుకోవాలి.
ఏటీఎం వాళ్ళేమో ఎందుకు ఎవరు తెలియదు నువ్వు చదువుకున్నాడు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలను వెంటనే ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి. మధ్యాహ్న భోజనకు పెండింగ్ బిల్లులు కార్మికులకు వెంటనే ఇవ్వాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు వేతనాలు ఇవ్వాలి. పెండింగ్ వేతనాలు. కొర్స్పాడ్ మండలం మేదర్మెట్ల గ్రామంలో సోమవారం బీజేపీ నాయకులు భవన్నారాయణ స్వగృహంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముఖర్జీ చిత్రపటానికి యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, భవన్నారాయణ, విజయరాణి తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించి రాజీనామా చేశారని, బయటికి వచ్చిన తరువాత ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు చెల్లవని నినాదంతో ముందుకు సాగారని, ముఖర్జీ సొంతగా పార్టీ స్థాపించి మంచి గుర్తింపు పొందిన నాయకులు ముఖర్జీ అని శ్రీరామ్ తెలిపారు. మన జనసంఘ్ వ్యవస్థాపకులు ఖండితపు అఖండ భారతదేశాన్ని మళ్ళీ కలపడం కోసం మొట్టమొదటిసారిగా బలిదానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. వారి పుణ్యతిథి ఈరోజు. ఆయన పుణ్యతిథికి ఘననివాళులు అర్పించడం కోసం భావనారాయణ గారి ఆధ్వర్యంలో వారి గృహంలో అందరూ ఇక్కడ మేదరమెట్ల సంబంధించిన బీజేపీ కార్యకర్తల నాయకులు అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. ఇక్కడ మనం ప్రప్రదంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ కొద్ది మంది లేదా ఒక మతానికి సంతుష్టీకరణ చేయడం కోసం ఈ భారతదేశాన్ని ముక్కలుగా చేయడమే కాకుండా, పాకిస్తాన్ పేరుతోనో బంగ్లాదేశ్ పేరుతోనో రకరకాల ముక్కలు చేయడమే కాకుండా, ఈ దేశంలో సెక్యులర్ పేరుతో మళ్ళీ ఆల్రెడీ ప్రత్యేక దేశం తీసుకొని వెళ్ళిపోయిన మతస్థుల కోసం, ఆ మిగిలిపోయిన కొద్ది మంది కోసం ఈ దేశంలో వాళ్ళ సంతుష్టీకరణ కోసం సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రధాన మెజారిటీ మొత్తం హిందువులు ఇబ్బంది పెట్టాలని చూసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఆయన అప్పటికి నెహ్రూ క్యాబినెట్లో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ అప్పటికి ఆయన మారకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి జనసంఘ్ అనే పార్టీని స్థాపించారు. ఆ స్థాపించడంతోనే ఈ దేశంలో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలని మొట్టమొదటిగా గట్టిగా వ్యతిరేకించిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన చేసిన ఒక నినాదం దేశం మొత్తం మీద కూడా ఒకప్పుడు మారుమోగిపోయింది. ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్, దో విధాన్, నహీ చలేగా అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో కాశ్మీర్కి స్వయం ప్రతిపదించి భారతదేశం యొక్క పరిపాలనతో కాశ్మీర్ పరిపాలన సంబంధం లేదని, భారతదేశ రాజ్యాంగంతో కాశ్మీర్ రాజ్యాంగానికి సంబంధం లేదని, కాశ్మీర్ ఒక ప్రత్యేక రాజ్యాంగంగా, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయినప్పుడు కూడా దాన్ని ప్రత్యేక రాజ్యాంగంగా పరిగణించి భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నా పట్టించుకోకుండా నిర్లజ్జగా ప్రవర్తించిన నెహ్రూని ఖండిస్తూ ఆయన విధానం చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక దేశంలో రెండు గుర్తులు, ఇద్దరు ప్రధానులు, రెండు విధానాలు చలవు అంటూ కాశ్మీర్ ఉద్దేశించి ఆయన ఆ రోజులో గద్గద స్వరంతో దేశమంతా వినిపించడం జరిగింది. సంతమాగులూరు మండలం సిపిఐ పార్టీ కార్యదర్శిగా కొమ్మాలపాడు గ్రామానికి చెందిన కాదర్ బాషాను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో కాదర్ బాషా మాట్లాడుతూ, సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు, చెన్నుపల్లి, సజ్జాపురం, మక్కెనవారిపాలెం గ్రామాలలో పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారుని పాసు పుస్తకాలు ఇవ్వాలని గతంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారని, అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమస్యలపై పోరాటం చేస్తారని, రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంలో విఫలం అయిందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నగదు రైతుల ఖాతాలోకి వేస్తామని చెప్పి వేయలేదన్నారు. తక్షణమే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కాదర్ బాషా సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి సంతమాలూరు మండల 7వ మహాసభలో మండల సిపిఐ కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శిగా అద్దంకి నియోజకవర్గం
జిల్లా మరియు సంతమాలూరు సిపిఐ పార్టీ సభ్యులకు మరియు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంతమాలూరు మండలంలోని కొమ్మాలపాడు, చెన్నుపల్లి, సజ్జాపురం, మక్కనేవరపాలెం గ్రామాలలో మన తాత ముత్తాతల కాలం నాటి నుండి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, అదేవిధంగా జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈ 3 గ్రామాల్లో ఉన్న ప్రజలకి పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో మేము డిమాండ్ చేసి వారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మండల కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవటం ద్వారా మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, మహిళలు, అదేవిధంగా డాగ్రా గ్రూప్ మహిళలు, గ్రానైట్ కార్మికులు వారి యొక్క సమస్యలను ముందు ఉండి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడంలో ముందుగా భారత కమ్యూనిస్టు పార్టీగా వాళ్ళ యొక్క సమస్యలను ముందుగా పరిష్కరించి వాళ్ళకి అందుబాటులో ఉంటానని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే న్యాయంగా ఉపాధి హామీ కూలీలు పనిచేసినా వాళ్ళకి 2 నెలల నుంచి పూర్తిగా పనిచేసిన ₹1 కూడా వాళ్ళకి జమ కాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉన్నది. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఒక పక్క మిర్చి రైతులు, పొగాకు రైతులు, పత్తి రైతులు అల్లాడుతూ ఉంటుంటే వాళ్లకు కనీసము మద్దతు ధర కూడా ప్రకటించకుండా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి సాద్నగర్ మధ్యలో లారీ బోల్తా పడి లారీ డ్రైవర్కు గాయాలైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అద్దంకి నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ రాష్ట్రీయ రహదారిపై అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకొని పోయింది. స్థానికులు గమనించి లారీ డ్రైవర్ను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.